ప్రక్షాళన చేయాలని హిందూ సంఘాలు కోరుతున్నాయి. పాలక మండలిలో అన్ని మతస్థులకు స్థానం కల్పించవద్దంటున్న తెలంగాణ బ్రాహ్మణ సమాఖ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాము శర్మతో మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా ఉన్న దర్శన్ కుటుంబ సభ్యులు అన్యమత ప్రార్థనలు చేయడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేకెత్తిస్తుంది. ఈ విషయం పైన ఇప్పటికే అటు బ్రాహ్మణ సంఘాలతో పాటు ఇటు వెంకటేశ్వర స్వామి భక్తులు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసంతో నడిచేటువంటి ఈ దేవాలయాలలో అన్యమత ప్రార్థనలో పాల్గొనే వారిని మెంబర్లుగా చైర్మన్లుగా పెట్టడాన్ని గత కొద్ది కాలంగా అనేక మంది వ్యతిరేకిస్తున్నారు. దీనిపై స్పందించడానికి మనతో పాటు తెలంగాణ బ్రాహ్మణ సమైక్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, ఈ యొక్క అంశాన్ని ఎలా చూస్తున్నారు? ఒక పరమ పవిత్రమైన స్థలంగా భావించే టీటీడీలో ఇలాంటి మెంబర్లు ఉండడం, వాళ్ళ కుటుంబ సభ్యులు అన్యమత ప్రార్థనలో పాల్గొనడం, చర్చికి నేరుగా వెళ్ళడాన్ని ఏ విధంగా చూస్తున్నారు? అందరికి నమస్కారం. ఒక తిరుపతి కాదండి, ఏ దేవాలయమైనా ఎండోమెంట్ చట్టం ప్రకారం, దేవాదాయ శాఖ చట్టం ప్రకారం ఏ దేవాలయమైనా ఒక ధర్మకర్తగా నియమించబడ్డప్పుడే మనం ఇచ్చే అప్లికేషన్లోనే ప్రత్యేక కాలం ఉంటుంది. నువ్వు హిందూ అయితే దానికి హక్కుదారివి తప్పించి దాంట్లో మీరు రాజకీయ నాయకులుగా సెక్యులరిజాన్ని పాటించవచ్చు, కానీ ఎక్స్క్లూజివ్ ఒక హిందూ సాంప్రదాయాన్ని పాటించే ఒక దేవాలయంలో హిందూ ఆచారాలు పాటించి సనాతన హిందూ ధర్మాన్ని పాటిస్తూ ఆ దేవాలయాన్ని అభివృద్ధి పదం నడిపించే వ్యక్తే ఆ దేవాలయానికి ధర్మకర్తగా రావాలి. అంతేగాని ఇప్పుడు మీరు దేనికి సంకేతం పంపుతున్నారు? ఈ రోజున ఒక విధంగా ఇప్పుడు ఈ భారతదేశ చరిత్రలో ఒక మతం స్వీకరించిన వారికి ఆ కులం సంబంధించిన హక్కులు రావాలని సుప్రీంకోర్టు సంకేతం పంపినాక దాని గురించి రకరకాల విధాలుగా చర్చలు నడుస్తున్నప్పుడు దానికి మీరు వ్యతిరేకంగా భావంతో పోతున్నట్టే మాకు అనిపిస్తుంది. ఈనాడు ఇప్పుడు ఒక పవిత్ర ప్రపంచంలో మొత్తంలో ఒక హిందూయిజానికి సంకేతమైన తిరుపతి దేవస్థానం ధర్మకర్తగా అయి ఉండి నీ కుటుంబ సభ్యులు అన్యమత ప్రార్థనకు వెళ్ళినప్పుడు ప్రజలు ఏమని గమనించాలి, ఏం చూడాలి? దాన్ని తక్షణమే తప్పుగా భావించి ఇంకోటి అక్కడ ఉన్న కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి గారు ఈ రోజున ఎలా ముందు సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుతాను ఒక ముందుకెళ్తున్న వ్యక్తి ఉన్న ఒక ప్రభుత్వం నియమించబడ్డ ఒక ధర్మకర్త మీరు ఇలా అయితే ఆ ప్రభుత్వం ఏం చేస్తుంది? తక్షణమే దర్శనం మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మీరు వ్యక్తిగా ఏదైనా చేయొచ్చు, కానీ ఒక హిందూ దేవాలయ ధర్మకర్తగా మాత్రం అది కుదరదని మేము తెలియజేస్తున్నాం. అంటే ఈ మధ్యకాలంలో ఇది ఒక్కటే కాకుండా అనేక సందర్భాలలో నెయ్యి విషయంలో కావచ్చు, గతంలో ఉన్న చైర్మన్ కూడా ఇలానే పాల్గొన్నాడనే విషయాలు కూడా అనేకం. అంటే కోట్లాది మంది భక్తులు నిత్యం ఆడికి లక్షల మంది దర్శనం చేసుకున్న టీటీడీలో ఇలాంటి రిపీట్ అవుతున్నాయి నిత్యం. దీన్ని ఎలా చూస్తారు సార్? ఏమంటున్నా అంటే భక్తులు ఒక రిజిస్టర్ ఉంటుంది, అక్కడ నువ్వు ఏ మతానికి సంబంధించిన వ్యక్తి ఒక నమోదు చేసుకుని దర్శనానికి అర్హత ఉంది, దర్శనం చేయించుకో. కానీ ఒక ధర్మకర్తగా ఉండి నువ్వు ఆ ధర్మకర్త అంటే అర్థమైంది దేవాలయ అభివృద్ధిలో భక్తుల ఎట్లాంటి ఆటంకాలు కలగకుండా తీసుకో చర్యల్లో ముందు బాగా ప్రథమ పాత్రను వహించాలి. మీరు ఈ మెదడులో ఈ ఆలోచనలు పెట్టుకున్న వాళ్ళు నా హిందూ ధర్మానికి నా దేవాలయానికి మీరు ఏం సేవ చేస్తారు? మీరు ఎట్లా సేవ చేస్తారు? మీ ఆలోచనలు వేరు కదా. మీరు వచ్చింది దేనికి? ఈ పవిత్రమైన దేవాలయాన్ని అభివృద్ధి చెందాలి. హిందూ ధర్మాల్లో దాంట్లో మీరు ఇంకేం చేయాలంటే దాంట్లో ఏమైనా లోటుపాట్లున్నాయా, ఇంకేమో పూజల విధానాలు పెంచుదామా, భక్తులు మా హిందూ ఎంప్లాయీస్కి ఇంకే సౌకర్యాలు ఏర్పాటు చేద్దామా, భక్తుల సౌకర్యం చేద్దాం, దీని గురించి చర్యలు తీసుకోండి. మీరు ఒకవేళ ఏ మత ప్రచారం ఏ దేవాలయం పోవాలనుకుంటే మీరు తక్షణమే ఈ ధర్మకర్త పదవికి రాజీనామా చేసి మీరు ఏ దేవాలయానికి వెళ్ళవచ్చు. ఈ భారతదేశ చరిత్రలో రాజకీయ నాయకుడు ఏ దేవాలయం పోని దాంట్లో అప్లై చేసేటప్పుడు నువ్వు ఏదైనా అప్లై చేసుకో, ఏ నాయకుని. కానీ ఒక ఎండోమెంట్ చట్టం ప్రకారం నువ్వు ఆ పరిధికి లోబడి నువ్వు ఎలా వెళ్తావని నేను ప్రశ్నిస్తున్నా. అంటే ఈ నిత్యం ఈ మధ్యకాలంలో టీటీడీలో ఏదో ఒక వివాదం రాజేస్తుంది. ఏంటంటే కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని చొరగొనాల్సిన ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారు సార్? ప్రభుత్వం మీద కూడా బాధ్యత ఉంటుంది కదా. ఆశ ఉండండి. ఏమంటే ఈ ప్రభుత్వము మారిన తర్వాత, ఎందుకంటే దీంట్లో ఒక కూటమిలో 3 ప్రభుత్వాలు 3 రాజకీయ పార్టీలు చేరినాయి, ఆశ ఉంది. ఆ పాత సంబంధించిన వ్యక్తులు చేసిన కొన్ని తప్పులను సవరించడానికి సమయం సరిపోయింది అనుకుంటున్నా. ఇకనైనా దయచేసి ఈ పవిత్రమైన తిరుపతి దేవస్థానం విషయంలో ప్రత్యేక దృష్టి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పెట్టి ఆ దేవాలయంలో చాలా మార్పులు తీసుకురావాలి. భక్తులకు
దర్శనాల విషయంలో కానీ మెయిన్ విఐపి దర్శనాలను పక్కన పెట్టి సామాన్య భక్తుల విషయంలో మాత్రం ముందుకెళ్ళాలి. ఇప్పుడు బ్రేక్ దర్శనం అని పెట్టి ఒకటే నాయకునికి సంబంధించిన వ్యక్తులు, కుటుంబ సభ్యులు, వాళ్ళ కార్యకర్తలు ఒకటే నెలలో 2-3 సార్లు దర్శనాలు చేసుకుంటారు. అదే సామాన్య భక్తులు దర్శనం చేసుకోవాలంటే నీ ప్రతిదానికి ఆటంకం, ఒక ఆధార్ కార్డు, లింకులు ప్రతిదీ తీసుకోవడం లేదు. దయచేసి ఈ ఇంతకుముందు గతం వదిలేసి సనాతన హిందూ ధర్మాన్ని ముందు తీసుకెళ్లాలి. కొత్తగా వచ్చిన కార్యవర్గం కూడా దాని మీద దృష్టి కేటాయించాలని కోరుకుంటున్నాం. అంటే ఇలాంటి అన్యమతస్తులు రావడాన్ని ఆపాలంటే ఈ యొక్క ఎండోమెంట్ నుంచి దేవాలయాలను పక్కకు జరిపి సనాతన ధర్మ బోర్డులను ఏర్పాటు చేయాలని కూడా ప్రధాన డిమాండ్ కూడా ఉంది. దానివల్ల ఏమన్నా మార్పు వస్తుంది అంటారు సార్? మార్పు తప్పకుండా వస్తుంది కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఆ ధర్మకథ సంబంధించింది ఇప్పుడు చర్యలు తీసుకోవాలి కదా కమిషనర్, ఎండోమెంట్ కమిషనర్. ఎండోమెంట్ ఉంటే ఏమవుతుంది, ఆ రాజకీయ పార్టీకి అనుకూలంగా పోవడం జరుగుతుంది. అదే సపరేట్ వ్యవస్థ ఉందనుకోండి, ఏ రాజకీయ ఒత్తులు ఉండవు కదా. రాజకీయ ఒత్తులు ఉండవద్దు అంటే దేవాలయాలు సపరేట్గా ఏ మతానికి సంబంధించిందో ఆ వ్యక్తులకు ఆ దేవాలయాలను అప్పచెప్తే దేవాలయ అభివృద్ధి చెందుతుంది, దేవాలయం భక్తులకు అనుకూలంగా ఉంటుంది తప్పించి ఏ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే ఆ దేవాలయ శాఖ పనిచేయాలి. కాబట్టి ఈ మార్పు రాదని నేను ఆశిస్తున్నా. మార్పు రావాలంటే తప్పకుండా ఈ చట్టం మారాలి. అదే మనం చూస్తున్నాము, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఇలాంటి అన్యమత ప్రార్థనలు చేసే వాళ్ళను అక్కడ నుంచి తక్షణమే తప్పించి దాన్ని ప్రక్షాళన చేయాలి. అవసరమైతే చట్టాలను మార్చి హిందూ ధర్మ పరిరక్షకుల ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసి ఈ యొక్క దేవాలయాలను కాపాడాలి. అది తిరుపతితో పాటు ప్రతి ఊర్లో ప్రతి దేవాలయాన్ని కూడా ఎవరైనా విశ్వాసాలకు ఇబ్బందులు పెట్టే వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటివి మానుకోవాలి. రాజకీయాలు వేరు, ఈ యొక్క ధర్మకర్తలు వేరు. ధర్మకర్తగా ఉండి ఇలాంటి చేయడం మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి అటు తెలంగాణ బ్రాహ్మణ సంఘం సభ్యులు చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ నుండి.